శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం చీపిరిని, ఇంట్లో ఉండేటువంటి సర్వసాధారణమైన చీపిరిని ఏ విధంగా ఉపయోగిస్తే లక్ష్మీప్రదం, అంటే మంచి ఐశ్వర్యం సంపదలు వృద్ధి చెందుతాయి, ఏ విధంగా ఉపయోగిస్తే దరిద్ర దేవత వెంటబడుతుంది, అలాగే ఈ చీపిరిని ఉపయోగించడంలో వాటిని ఉంచేటువంటి స్థానాల గురించి, మనం వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అయితే మనందరికీ వచ్చే సందేహం ఏంటంటే, చీపురు ఇల్లు ఉడవడానికి ఉపయోగిస్తాం, ఎటు నుంచి ఎటు ఊడ్చి ఎటు పడేస్తే ఏమైంది అనేటువంటి ఒక ధోరణి మనందరిలో ఉండటం అనేటువంటిది జరుగుతోంది. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ చీపురు అనేటువంటిది శనీశ్వరుని యొక్క ఆయుధంగా మన పూర్వీకులు మనకి తెలియచేశారు. మన మహర్షులు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈ చీపురు అనేటువంటిది శనీశ్వరుడి ఆయుధము అని చెప్పి తెలియచేశారు. అంటే మనం ఈ శనీశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహం మనల్ని అనుగ్రహించదలుచుకుంటే మనకి విశేషమైన రాజయోగం ఇవ్వగలదు. మన దుష్టకర్మ వశాత్తు ఆ శనీశ్వరుడు గనక ఆగ్రహించినట్లయితే మనల్ని అష్ట కష్టాలు పాలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి స్థితి ఎన్నో జాతకాల్లో మనం గమనిస్తున్నాం. కనుక అటువంటి ముఖ్యమైన గ్రహమైనటువంటి శనీశ్వరుడి ఆయుధమైనటువంటి ఈ చీపిరిని ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయం గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సాధారణంగా అందరూ నైరుతి నుంచి ఈశాన్యంగా చిమ్మి ఆ కసువంతా అక్కడికి చేర్చి అక్కడ చేటలో ఎత్తి పారబోయటం అనేటువంటిది జరుగుతోంది. కానీ ఇది కొంతవరకు తప్పు. కారణం ఏంటంటే, మొదటగా ఈశాన్యాన్ని శుభ్రం చేసి నైరుతి వరకు నెట్టుకుంటూ వెళ్ళి ఆ కసువుని అక్కడ ఎత్తి తీసుకెళ్ళి బయట పారబోయటం అనేటువంటిది శ్రేష్టం, లక్ష్మీకరం. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్యం నుంచి నైరుతి గనక చిమ్మేటట్లయితే మొట్టమొదటి ఈశాన్యం శుభ్రం అవుతుంది. ఒకవేళ ఏదన్నా చెత్తా చెదారం పోగైనా నైరుతి మూల పోగై అక్కడ స్టాక్ ఉంటుంది, కాబట్టి ప్రమాదం ఉండదు. ఇక పొరపాటున గనక మనం నైరుతి నుంచి ఈశాన్యం మూలకి చిమ్మటం అనేటువంటిది జరిగితే, అంటే ఇక్కడ ఈశాన్యం వైపుగా సర్వసాధారణంగా అందరూ చిమ్ముతారు. కారణం ఏంటంటే, ఈ నీళ్లు పోవటానికి ఒక హోల్ అనేటువంటిది, ఒక తూము అనేటువంటిది ప్రతి గదికి ఈశాన్యం మూల ఉంటుంది. కాబట్టి కడిగినా తుడిచినా అలాగే ఊడ్చినా కూడా ఈ ఆడవాళ్ళందరూ కూడా ఆ కసువు అంతటినీ కూడా ఈశాన్యానికి చిమ్ముతారు. ఆ చిమ్మడం వలన చాలామంది చేసే పొరపాటు ఇక్కడే ఉంటుంది. ఏంటంటే, అది ఆ చీపిరిని ఆ ఈశాన్యం మూల అట్టాగే పెట్టేసేసి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది దాదాపుగా ప్రతి ఇంట్లో జరిగేటువంటి పొరపాటు. గతంలో మనం చెప్పాం, ఈశాన్యం మూల అనేటువంటిది అత్యంత పరమ పవిత్రమైనటువంటి శివస్థానం. అంటే ఈశాన్యం మూల చీపిరి ఉంచితే శివుడి మీద చీపిరి ఉంచినట్టే. అంటే అంత పవిత్రమైనటువంటి చోట ఇంతకుముందు మనం చెప్పినట్లుగా పొరపాటున కూడా ఒక పూచిక పుల్ల కూడా ఉండరాదు. ఉంటే జలం ఉండవచ్చు, అంటే నీళ్లు ఉండవచ్చు, కానీ గంగ ఉండవచ్చు, కానీ ఇవి వేరే ఏ విధమైన బరువులు కానీ, చీపుర్లు చేటలు ఇటువంటి అపవిత్రమైనటువంటి వస్తువులు కానీ, చెప్పులు కానీ పొరపాటున కూడా ఏ గదిలోనూ ఇంటి మొత్తం మీద ఈశాన్యం మూల ఉండరాదు. కనుక మీరు ఊడ్చే విధానం ఈశాన్యం మూల తూమున్న చోటు నుంచి వెనక్కి ఊడ్చి అక్కడి నుంచి కసువు ఎత్తు పారవేయడం అనేటువంటిది లక్ష్మీప్రదం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే, పూజా మందిరం ఉంటుంది ఈ రోజున అపార్ట్మెంట్స్లో కానీ ఇండివిజువల్ హౌసెస్లో కానీ ఎక్కడైనా సరే పూజా మందిరం కట్టి అక్కడ దేవతల్ని పెట్టి పూజ చేయడం అనేటువంటిది చక్కగా అందరూ పాటిస్తున్నటువంటి మంచి సాంప్రదాయం. అయితే చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే, ఈ పూజా గదిని, అంటే లేదా ఈ పూజ చేసేటువంటి ఆ ప్రదేశాన్ని చీపురుతో ఊడవచ్చా అనేటువంటి సందేహం మమ్మల్ని చాలామంది అడగడం జరిగింది. దానికి సమాధానంగా మీకు ఈ రోజున ఆ విషయాన్ని
మీకు తెలియచేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజా మందిరాన్ని చీపురుతో ఊడవరాదు. పొరపాటును కూడా పూజా మందిరం ఏదైతే ఉంటుందో ఆ పూజా మందిరాన్ని మనం సాధారణంగా ఊడ్చేటువంటి చీపిరితో పొరపాటును కూడా ఊడవరాదు. ఆ చీపిరి కనుక దేవతలకి తగిలేటట్లయితే అది మనకి పాపం కూడా అంటుతుంది కనుక పొరపాటును కూడా ఊడవరాదు. ఎట్లా ఊడవాలి అంటే ఒక గుడ్డని తీసుకుని చక్కగా గుడ్డతో పక్కకి తీసివేసి ఆ నిర్మాల్యాన్ని మనం పూజా మందిరంలో వదిలేసినటువంటి ఈ వేస్ట్ సామాన్లు వేస్ట్ పదార్థం మొత్తం కూడా చక్కగా గుడ్డతో పక్కకి తీసివేసి పసుపు నీళ్లు చల్లి చక్కగా అలికి దీపారాధన చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది. అంటే ఇది ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైతే ఈ చీపురిని సరైన మార్గంలో మనం వాడటం లేదో పూజా మందిరాన్ని కూడా చీపురితో అదే పనిగా చిమ్మేస్తున్నామో ఖచ్చితంగా ఆ ఇంట్లో రుణ బాధలు దరిద్ర బాధలు ఖచ్చితంగా ఉంటాయి. ఎంత కోటీశ్వరుడైనా సరే ఆ ఈశాన్య గదిలో ఉన్నటువంటి ఈశాన్యం మూల కానీ ఈశాన్యం దగ్గరగా ఉన్నటువంటి గదిలో కానీ ఉన్నటువంటి పూజా మందిరాన్ని చీపురుతో ఊడుస్తారో ఎంత కోటీశ్వరులైనా సరే రుణబాధ పడక తప్పదు. అంతేకాకుండా ఈ ఈశాన్యం మూల అనేటువంటిది గతంలో మనం చెప్పినట్లుగా చిన్నపిల్లల్ని సూచిస్తుంది. ఈ చిన్నపిల్లలని సూచించేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ పూజా మందిరాన్ని ఎవరైతే చీపురుతో ఊడుస్తారో వాళ్ళ ఇంట్లో పిల్లల అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే పిల్లలు తరచూ రోగగ్రస్తులు అవుతారు. మనకు అర్థం కాదు, అన్నీ బాగానే ఉంటున్నాయి, చక్కటి ఆహారం ఇస్తున్నాం, మందులు వేళకిస్తున్నాం, చక్కగా పిల్లల్ని పెంచి పోషిస్తున్నాం, కానీ ఎప్పుడు పిల్లలకి ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఇంట్లో వస్తూ ఉంటే అంటే వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన సమస్య కానీ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కానీ వస్తూ ఉంటే మీరు ఈ రెండు ముఖ్యమైన విషయాలని దృష్టిలో పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ చీపురుని ఈశాన్యం మూల పెట్టరాదు. అలాగే పూజా మందిరాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజా మందిరాన్ని చీపురుతో ఊడవరాదు. ఈ రెండు జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే పిల్లలు కూడా మంచి అభివృద్ధి పథంలో దూసుకు వెళతారు. చిన్నపిల్లల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఈ చీపిరిని వాడేటట్లయితే చక్కటి ఆర్థికాభివృద్ధిని ఆరోగ్యాభివృద్ధిని ఖచ్చితంగా పొందగలుగుతారు అని వాస్తుశాస్త్రం చెబుతోంది. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.